హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో ఇడ్లీ, దోశ ఎలాంటి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఇందులో 1 కప్పు పల్లీలని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇక్కడ నేను పొట్టు తీయడం లేదు, మీరు కావాలనుకుంటే పొట్టుని తీసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేయండి. ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మరికొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుట్నాలని యాడ్ చేసి వీటిని కూడా ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటితో పాటుగా 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు ఎండు కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరిని కానీ యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం వేరొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్రష్ చేసిన 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని గ్రైండ్ చేసుకున్న చట్నీకి యాడ్ చేసి మిక్స్ చేయండి. పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా టిఫిన్స్లోకి ఈ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.